ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కొంతమేర టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. ఎవరి గెలుపులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుస్తోంది. ఇటు వరంగల్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే కరీంనగర్ సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంకొక వైపు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ బీజేపీ మధ్య కొంత హోరాహోరీ పోరునట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే బీజేపీ గెలుస్తుందా, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికి కూడా అంటే పోటీ చేయకపోవడం గల కారణాలు ఏంటంటే వాళ్లకు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మెయిన్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైటే కనబడతా ఉంది. అందులో భాగంగా ఇక్కడ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క పొలిటికల్ భవిష్యత్ ఏదైతుందో అది కొంత అంధకారంలో పడ్డట్టే తెలుస్తోంది. ఎందుకంటే వరుస ఓటములు ఏవైతే ఉన్నాయో కొంత బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గత 10 ఏళ్ళు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు వీళ్ళు ఏకఛత్రాధిపత్యంతో ఈరోజు తెలంగాణను పాలించి ఈరోజు పెద్ద ఎత్తున విమర్శల పాలైన విషయం చూస్తున్నాం. సో వాళ్ళంతా కూడా ఇటు నియంత పోకడలకి, కుటుంబ పాలనకి, అదేవిధంగా అవినీతి అక్రమ దుర్మార్గ పాలన, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూస్తారు. ఏ విధంగా ఈరోజు చాలామంది ఫోన్లను ట్యాప్ చేసి ఏ విధంగా వాళ్ళ అక్కడ ప్రజా సమస్యల పైన ఎలాంటి పోరాటం చేయకుండా చాలా పెద్ద ఎత్తున కట్టడి చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేది తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నమ్మి 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. సో కేసీఆర్ తెలంగాణ తెచ్చిండనే కోణంలో ఇచ్చారు. సో తెలంగాణ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా 2023 డిసెంబర్లో అధికారం ఇవ్వడం జరిగింది అనేది తెలుస్తూ ఉంది. అయితే గతం 10 సంవత్సరాలు నియంత పోకలతోటి ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు కనీసం గొంతు లేకుండా, ప్రజా సంఘాలకు గొంతు లేకుండా ఇలా చేయడం వల్ల ప్రజలలో ఒక నిరాసక్తత ఏర్పడింది బీఆర్ఎస్ మీద. సో అలాంటి పరిస్థితిలో ఇక కోలుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం చూసినాం 2 అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే వాళ్ళకి ఒక మేర 39 సీట్లు రావడం జరిగింది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకి వచ్చిన సంఖ్య ఏంటంటే 0, ఒక్కరు కూడా గెలవలేదు. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. సో 8 కాంగ్రెస్ తీసుకుంది, అదేవిధంగా 8 బీజేపీ తీసుకుంది, 1 ఎంఐఎం తీసుకుంది. సో ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం. సో దీని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఎంపీ ఎలక్షన్స్ ముందు నుంచే ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీల పైన కొంత మేర ఈరోజు ప్రజలలో ఒక రకమైనటువంటి అసహనం ఏర్పడేలా ఒక కృత్రిమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టి కృత్రిమైనటువంటి నరేటివ్స్ బిల్డ్ చేయడానికి వాళ్ళ సొంత సోషల్ మీడియాను కావచ్చు, లేకపోతే కొంత పింక్ మీడియాను దాదాపు వందలాది ఛానల్స్ రిక్రూట్ చేసేసుకొని ప్రభుత్వం మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే లక్ష్యంగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతుందో ఎక్కడ కూడా ప్రభుత్వం మీద నెగిటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ మాత్రం వాళ్ళపైన కనీసమైనటువంటి ఒక పాపం అనేటువంటి రీతిలో కూడా వీళ్ళను నమ్మడం లేదు ప్రజలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ క్రమంలో ఎంపీ ఎలక్షన్స్లో 0 రావడమే దానికి తార్కారం. ఇక మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో పోటీ చేయడానికి వాళ్ళు నిరాకరించారు. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల్లో అసలు వాళ్ళకి సానుభూతి అనేది లేకుండా పోయింది. సో అంతో కొంత బీజేపీ మీద వస్తూ ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలలో కనీసమైన సానుభూతి కానీ ఎక్కడ కూడా వాళ్ళు పోటీ చేస్తే తిరస్కరించే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వీళ్ళు మనం ఓడిపోతే గనక, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కనుక ఈరోజు మనం చేస్తున్నటువంటి కృత్యం ఉద్యమం ఏదైతుందో దానికి దెబ్బడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు పోటీ నుంచి విరమించుకున్నారు. అంటే ప్రజలలో వాళ్ళపైన ఎట్టి పరిస్థితులను ఓటేయరనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ లోపాయకార ఒప్పందంగా మరి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఎంపీ ఎలక్షన్స్లో చూసాం 0 వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్లో. సో ఏ విధంగా కేసీఆర్ 17 పార్లమెంటు స్థానాల్లో పబ్లిక్ మీటింగ్ అనేకం పెట్టినప్పుడు కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి
ఇగో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల వాళ్ళని ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సర్వేలలో తేలిపోయింది. మనకు డిపాజిట్లు కూడా వస్తలేవు, గ్రాడ్యుయేట్లు కానీ టీచర్లు కానీ ప్రజలు ఎవరు కూడా మన వైపు లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇగో వాళ్ళు ఈ విధమైనటువంటి పరిస్థితిలో పోటీ చేయడానికి అయితే సుముఖంగా లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయేటువంటి టైటానిక్ షిప్ లాంటిది. సో ఇక మునిగిపోయింది కాబట్టి ఇక అక్కడే శిథిలావస్థలో పోవాల్సింది తప్ప దానికి జీవం అనేది ఉండదు బీఆర్ఎస్ పార్టీకి. భవిష్యత్తు తెలంగాణ రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అనేది చాలా స్పష్టంగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వేరే పార్టీలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ కూడా ఢిల్లీలో గెలిచిన తర్వాత వాళ్ళకు ఒక 1000 ఏళ్ళ బలం వచ్చింది మోడీకి, అమిత్ షాకి. ఇక వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసిన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వాళ్ళ దిశగా ప్లాన్లో ఉన్నారనేది ఒక సమాచారం మనకైతే వస్తూ ఉంది. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ బీజేపీలో విలీనం అవడానికి కూడా స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి అనేది మీకు స్పష్టంగా చెప్పగలను. సో 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానం అవుతుందో ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చాలా స్పష్టంగా ఒకరి మీద అంటే దూకుడుతోటి గెలవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనం చూస్తాం. సో ఈ 2 పార్టీల మధ్యనే ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కొంతమేర టెన్షన్ మొదలైనట్టు తెలుస్తూ ఉంది. ఎవరి గెలుపులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుస్తూ ఉంది. ఇటు వరంగల్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే కరీంనగర్ సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంకొక వైపు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ బీజేపీ మధ్య కొంత హోరాహోరీ పోరునట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే బీజేపీ గెలుస్తుందా, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికి కూడా అంటే పోటీ చేయకపోవడం గల కారణాలు ఏంటంటే వాళ్లకు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మెయిన్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ కనబడతా ఉంది. అందులో భాగంగా ఇక్కడ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క పొలిటికల్ భవిష్యత్ ఏదైతుందో అది కొంత అంధకారంలో పడ్డట్టే తెలుస్తోంది. ఎందుకంటే వరుస ఓటములు ఏవైతే ఉన్నాయో కొంత బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.